మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎస్ఎంబి 29 చూసిన ప్రియాంక చోప్రా పోస్టర్ గురించి. అండ్ షార్ట్‌గా 1 మినిట్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ ప్రియాంక చోప్రా నేమ్ వచ్చేసి ఈ మూవీలో మందాకిని. మందాకిని అంటే నార్మల్‌గా గంగా నది పేరు. గంగా నది అనేది 3 లోకాల్లో ఉంటుంది. స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. అండ్ ఈ 3 లోకాల్లో 3 పేర్లుంటాయి. అండ్ అందులో స్వర్గలోకంలో ఉన్న గంగ పేరే మందాకిని. అండ్ ప్రియాంక చోప్రా ఫైట్ చేసిన లొకేషన్ వచ్చేసి అది భూమి పైన లేదు. ఒక గుహలాగా ఉంది. టెక్నికల్ చూస్తే మనం దాన్ని పాతాళ లోకం అనుకోవచ్చు. సో గంగా అనేది పాతాళ లోకంలో కూడా ఉంటుంది. సో ప్రియాంక చోప్రా ఫైట్ చేస్తుంది కూడా పాతాళ లోకంలోనే. అండ్ తన చుట్టూ చూస్తే అదొక టెంపుల్ వైబ్‌లా ఉంది. అండ్ అక్కడక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. వేరే వేరే డిఫరెంట్ విగ్రహాలు దేవతలే. అండ్ ఒక గుహలా కూడా ఉంది. ఐ మీన్ గుడులనేవి పురాతన లోకాల్లో అవి ఒక నార్మల్ గుడులు కాదు. అవి భూలోకం నుంచి స్వర్గలోకాలకు ఒక టైప్ ఆఫ్ దారులు. మళ్ళీ అలాగే వాటిని పురాణ గ్రంథాలు, ఇతిహాసాలు, ఏవైనా వస్తువులు, చరిత్రకు సంబంధించిన దాయడానికి గుళ్ళను వాడేవారు. అండ్ ఆ ప్లేస్‌లో అదుంది. అండ్ ఇంకొకటి తను అమ్మవారిలో ఒక చీర కట్టుకొని ఉంది. అండ్ అమ్మవారైతే ఎలా ఆయుధాల్ని ధరిస్తారో, అలాగే ఇక్కడ మన గంగాదేవి పేరు పెట్టుకున్న ప్రియాంక చోప్రా కూడా అలానే ఆయుధాలు ధరించి ఉంది. బట్ అవి పాత ఆయుధాలు కాదు. కత్తులు అలా కాదు. ఈ మోడ్రన్ కలియుగంలో వాడే గన్నులు. సో నాకిక్కడ ఇది చూస్తే రాజమౌళి గారు ఫస్ట్ ఎస్ఎంబి 29కి వదిలిన పోస్టర్ మహేష్ బాబు దాంట్లో మహేష్ బాబును శివుడు లాకెట్స్ ధరిస్తూ శివుడిలా రిప్రజెంట్ చేసి ఇక్కడ ప్రియాంక చోప్రాని గంగాదేవిలా రిప్రజెంట్ చేస్తున్నారని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.